హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సుజాత ఆనంద్. ఈరోజు రెసిపీ వచ్చేసి కేక్. మన ఇంట్లోనే సింపుల్ ప్రాసెస్‌లో చాలా స్మూత్‌గా, చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం ఒకసారి. ఇంగ్రీడియెంట్స్ కూడా పెద్దగా ఏం పట్టవండి. ఓన్లీ బిస్కెట్స్‌తోనే చాలా సింపుల్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. కేక్ చేసుకోవడానికి కావాల్సింది ఓరియో బిస్కెట్స్ అండ్ బార్బన్ బిస్కెట్స్. ఓరియో బిస్కెట్స్, బార్బన్ బిస్కెట్స్ ఇలా మొత్తం ఒకసారి గ్రైండ్ చేసుకోవాలండి. మొత్తం మెత్తగా పౌడర్ కింద ఈ విధంగా గ్రైండ్ చేసేసుకోవాలి. గ్రైండ్ చేశాక ముక్కల్లాంటివి ఏమన్నా ఉంటే తీసేసుకోండి. బిస్కెట్స్ ఏమన్నా పీసెస్ కింద ఉంటే. ఈ విధంగా పాలు పోసుకుంటూ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. కాచిన పాలైనా పర్లేదు, పచ్చి పాలైనా పర్లేదండి. కన్సిస్టెన్సీ ఈ విధంగా రావాలి. ఇలా వచ్చే వరకు పాలు పోస్తూ స్లోగా మిక్స్ చేసుకోవాలి. తర్వాతేంటంటే కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చాక ఒక ఈనో ప్యాకెట్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే కేక్ అనేది పొంగుతుంది. అండ్ టేస్ట్ కూడా బావుంటుంది ఈనో ప్యాకెట్ యాడ్ చేసుకుంటే. కంపల్సరీ ఒక ప్యాకెట్ యాడ్ చేసుకోండి. ఈనో ప్యాకెట్ మిక్స్ చేశాక ఒకసారి చిన్న బౌల్‌లోకి తీసుకున్నాను నేను క్రీమ్ అనేది. లాస్ట్‌లో కేక్ మీద స్ప్రెడ్ చేసుకోవాలి ఆ క్రీమ్ అనేది. నెక్స్ట్ వచ్చేసి మిగిలిన క్రీమ్‌లోకి మొత్తం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకున్నాను నేను. కావాలంటే స్కిప్ చేయొచ్చండి. బాదం, జీడిపప్పు, కిస్మిస్ చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి యాడ్ చేసేసాను. మొత్తం ఒకసారి మిక్స్ చేసేసాక పక్కన పెట్టుకోవాలి ఒక 10 మినిట్స్ అలా. తర్వాత మనం కేకు ఏ బౌల్‌లో అయితే చేసుకుంటున్నామో ఆ బౌల్ తీసుకొని కొంచెం ఆయిలేసుకొని ఆయిల్ మొత్తం ఆ బౌల్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా. స్ప్రెడ్ చేసేసి మన దగ్గర మైదా పిండి అయినా పర్లేదు, గోధుమ పిండి అయినా పర్లేదు. ఈ విధంగా కొంచెం ఏసి స్ప్రెడ్ చేసేయాలి. ఎందుకంటే కేక్ అనేది బౌల్‌కి కింద అంటకుండా ఉంటుందండి. మాడకుండా ఉంటుంది. ప్లేట్‌లోకి తీసుకునేటప్పుడు కూడా కేకు అయ్యాక బాగా ఊడొచ్చేస్తది. అట్లా 10 మినిట్స్ ఈ క్రీమ్ అనేది పక్కన పెట్టుకున్నాం కదా! ఇప్పుడు దీనిలో యాడ్ చేసుకోవాలి ఈ విధంగా. మొత్తం యాడ్ చేసేసుకొని బౌల్‌లోకి ఒకసారి ఈ విధంగా కొట్టండి కింద. ఏంటంటే బబుల్స్ అనేవి వస్తాయి కదా! ఆ బబుల్స్ అనేవి రాకుండా ఉంటాయి ఈ విధంగా కొడితే. నెక్స్ట్ వచ్చేసి మనం కేక్ ప్రిపేర్ చేసుకుంటాకి స్టవ్ ఆన్ చేసేసుకోవాలి. ఇలాంటి మందపాటి కుక్కర్ గాని, మన ఇంట్లో ఏది సౌకర్యంగా ఉంటే అది పెట్టేసుకొని, దాంట్లో ఒక స్టాండ్ పెట్టుకోవాలండి ఈ విధంగా. మన ఇసుక గాని ఏమి యాడ్ చేయక్కర్లేదు. జస్ట్ అట్లా పెట్టుకొని, స్టాండ్ పెట్టేసుకొని, దాని మీద పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేయాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్‌లోనే ఉండాలండి. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్‌లో కేక్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. ఇలా పెట్టేసి దీని మీద మూత వేసుకోవాలి. ఈ విధంగా మూత వేసుకుంటే కేక్ జస్ట్ హాఫ్ అన్ అవర్‌లో ప్రిపేర్ అయిపోతుంది. స్టవ్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసి ఉంచండి. అసలింక మీరు తీయక్కర్లేదు హాఫ్ అన్ అవర్ వరకు. హాఫ్ అన్ అవర్‌కి ఒక్కసారి తీసి చూడండి. పైకిలా పొంగినట్టొస్తుంది. సో, చూసారు కదా! ప్రిపేర్ అయిపోయింది కేక్ అనేది. మా అబ్బాయి అప్పటికే అయిందమ్మా, అయిందమ్మా అని చూస్తున్నాడు చూసారు కదా! చాలా టేస్టీగా ఉంటుందండి. మా ఇంట్లో ఎప్పుడూ చేసుకుంటూనే ఉంటాం ఈ కేక్. చాలా ఈజీగా చేసుకోవచ్చు కదా! స్నాక్ రెసిపీ కింద కూడా అండ్ బర్త్‌డేస్‌కి, మ్యారేజ్ డేకి మనం ఇంట్లో వాళ్ళకి సర్ప్రైజ్ కింద కూడా ఇవ్వచ్చు. చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది చేసుకునేటప్పుడు కూడా. ఈ విధంగా స్పూన్ పెట్టి చూసుకుంటే మనకి ఫోర్క్ స్పూను అది స్పూన్‌కి అంటకుండా ఉంటే కేక్ ప్రిపేర్ అయిపోయినట్టే అండి. చూసారు కదా! పాత్ర కూడా అసలేం మాడలేదు. ఇంక ఇది చల్లారాలండి. పక్కన పెట్టేసుకొని తీసి చల్లారాక ఇట్లా ప్లేట్ ఒకటి బౌర్లిచ్చి దానిలోకి సెపరేట్ చేసుకోవడమే ప్లేట్‌లోకి. పైన ఒకసారి టచ్ చేస్తుంటే అది ఊడిపోతుంది కేక్ అనేది చూసారు కదా! ఆ బౌల్‌లో కూడా ఏమి అంటలేదసలు. ఈ విధంగా కేక్ అనేది ప్రిపేర్ అయిపోయింది. చూసారుగా చాలా బావుంది. మనం ఇందాక సెపరేట్ చేసుకున్నాం కదా! కొంచెం క్రీమ్ అనేది అది ఆ క్రీమ్ మొత్తం దీని మీద స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా. స్ప్రెడ్ చేసుకొని పైనేంటంటే క్యారమెల్ క్రీమ్ ఉంటుంది కదా! క్యారమెల్ పౌడర్ కింద ప్రిపేర్ చేసుకొని దీని మీద వేసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టిన ఒక 3 స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకోవాలి ఫస్ట్. ఆ షుగర్ ఈ విధంగా పాకం కింద రాగానే జీడిపప్పు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి ఇలా జీడిపప్పు యాడ్ చేసేయాలి. ఇది జస్ట్ ఈ పాకం లైట్‌గా ఉడికినట్టు అట్లా దగ్గరికొచ్చేసరికి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి సరిపోతుంది. ఒక ప్లేట్ తీసుకొని దానికి లైట్‌గా నెయ్యి రాసుకొని, దాని మీద ఇది యాడ్ చేసుకోవాలి. క్యారమెల్ మొత్తం పోసేసుకోవాలి దాని మీద. ఇది చల్లారేసరికి మనకి ప్లేట్ నుంచి సెపరేట్ అయిపోతుంది. ఇలా పక్కన పెట్టేసుకోవాలి క్యారమెల్ అనేది. మొత్తం చల్లారే వరకు పక్కన పెట్టేసుకొని, చల్లారాక ప్లేట్ నుండి సెపరేట్ చేసుకోవాలి. ఇట్లా మొత్తం సెపరేట్ అయిపోయింది చూసారా చాలా ఈజీగా. నెయ్యి యాడ్ చేసాం కదా కింద ప్లేట్‌కి. సో, సెపరేట్ అయిపోయింది. దీన్ని పీసెస్ కింద ఇలా విరిపేసి మిక్సర్ జార్‌లో యాడ్ చేసుకోవాలి. వీటిని మరీ మెత్తగా కాదండి. క్యారమెల్ పౌడర్ అనేది కొంచెం బరగ్గా గ్రైండ్ చేయాలి. చూసారు కదా! ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. పొడి పొడిలా అయింది.
ఇదేంటంటే కేక్ మీద ఇందాక క్రీమ్ యాడ్ చేసుకున్నాం కదా! మొత్తం స్ప్రెడ్ చేసాం గదా! దాని మీద ఈ క్యారమిల్ పౌడర్ అనేది స్ప్రెడ్ చేసేయాలి మొత్తం. ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బావుంటుంది టేస్ట్ అనేది. మళ్ళీ మళ్ళీ మీరు కేక్ కూడా బయట తెచ్చుకోకుండా ఈ విధంగానే ట్రై చేస్తారు. ఆ క్రీమ్ తగులుతూ, ఆ క్యారమిల్ పౌడర్ తగులుతూ తింటుంటే పీస్ అయితే చాలా టేస్టీగా ఉంటదండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ట్రై చేయండి ఒకసారి కంపల్సరీ. అంతేనండి. ఎంతో టేస్టీగా కేక్ రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పేయండి మరి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి.